ఈ దేవదారు చెట్టు నీకు నాకు సాదృశ్యం. ఈ దేవదారు చెట్టును పోలి మనం నడవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంత గొప్పదైతే ప్రభు చెప్తాడు, కొన్ని కోటాను కోట్ల దేవదారు వృక్షాల కంటే మీరు నాకు శ్రేష్ఠులు. ఆమేనండి. ఆ దేశానికి ఆ చెట్లు శ్రేష్టమైనవైతే దేవునికి మనం శ్రేష్టమైన వాళ్ళమే. దేవునికి మనకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు. మనకంటే అవసరమైన వాళ్ళు ప్రభుకి ఎవరు లేరు. దేవునికి మనమే అవసరం. కొన్ని కోట్ల దేవదారు వృక్షాల కంటే మనము ఏమండి గొప్పవారివి. ఈ దేవదారు చెట్టును గూర్చి పాత నిబంధన గ్రంథంలో 75 చోట్ల బైబిల్లో రాయించడానికి కూడా మనం పోయిన వారం నేర్చుకున్నాం. బిడ్డలారా, ఇంతవరకు చూసి మనం ఏం చేసామంటే దేవదారు చెట్లలో ఉన్న సుగుణాలు, మొదటి సుగుణాన్ని చదివి మొదటి సుగుణాన్ని తెలుసుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. ఆ మొదటి సుగుణం కానించి మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. బైబిల్ గ్రంథం తీయండి. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం నుంచి 7వ వచనం దాకా నేను చదువుతున్నాను, ఆలకించండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం నుంచి 7వ వచనం దాకా ఏం రాయబడిందంటే, అష్షూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి. దాని కొమ్మలు అనగా దేవదారు వృక్షపు కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలం, దాని కొన బహు ఎత్తైనందున మేఘములకు అంటెను. నీళ్లునుట వలన అది మిక్కిలి గొప్పదాయను. లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. అది ఉండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోనూ చెట్లన్నిటికీ ప్రవహించెను. కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయను. దాని శాఖలు బహు విస్తారములాయను. నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయను. ఆకాశ పక్షులన్నీ దాని శాఖలలో గూళ్ళు కట్టుకొనెను. భూజంతువులన్నీ దాని కొమ్మల క్రింద పిల్లలను పెట్టెను. దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను. ఈలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలములున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదాయను. దేవుని బిడ్డ, ఇది దేవదారు వృక్షాన్ని గురించి పూర్తి వివరణ అనమాట. దేవుడు రాయించాడు ఇక్కడ. ఈ వచనాల్లో నుండి ఒక్కొక్కటి దేవుడు మనకి ఆ సుగుణాలు భూమి మీద ఇంకెక్కడ కూడా పెరగకపోవడానికి, ఆ దేశంలోనే పెరగడానికి కారణం ఏంటంటే, పోయిన వారం చెప్పాను కదా, మొదటి పాయింట్ దేవదారు వృక్షములలో ఉన్న సుగుణం. మనం ఏమి నేర్చుకోవాలంటే 104వ కీర్తన 16వ వచనం కూడా చదివించాం పోయినసారి. 104వ కీర్తన 16వ వచనంలో, యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. దేవదారు వృక్షాలని యెహోవాయే నాటాడని బైబిల్లో స్పష్టంగా రాయబడింది. ఇవి దేవుడు నాటిన చెట్లు కాబట్టి తృప్తిగా బ్రతుకుతున్నాయి అని చెప్తూ పోయిన వారం మనం ఏం ధ్యానం చేసామంటే, మనము కూడా దేవుడు నాటిన చెట్లను. నిన్ను నాటింది దేవుడే, నన్ను నాటింది దేవుడే. తల్లి గర్భంలో మనల్ని పిండంగా రూపించిన వాడు దేవుడే. ఆయన అనుమతి లేకుండా ఎవరు భూమి మీదకి రాలేదు. మనంతటా మనమే భూమి మీదకి ఎవరు రాలేదు. దేవుడు పంపితేనే, దేవుడు పుట్టిస్తేనే వచ్చాం. మనమందరం కూడా దేవుడు నాటిన చెట్లమే. మనం ఆయన తయారు చేసిన సంతానం కాబట్టి మన మీద ఎన్నో ప్రణాళికలు పెట్టుకొని ప్రభు మనల్ని పంపించాడు భూమి మీదకి. ఆయన ప్రణాళికల్ని, ఆయన చిత్తాన్ని మనం నెరవేరిస్తే ఆయన సంతోషం. మన నుండి మంచి ఫలాలు ఆశించి మన కోసం ప్రాణం పెట్టాడు దేవుడు, రక్తం కార్చాడు, మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి దేవుని కోసం బ్రతుకుతున్నామా? తర్వాత పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా? దేవుని గ్రంథాన్ని క్రమంగా చదువుతున్నామా? ప్రార్థనలో పోరాటం చేస్తున్నామా? బైబిల్ పుస్తకాలని సమయం ఉన్నప్పుడు చదువుతున్నామా? బిడ్డలారా, దేవునితో గడపడానికి ఫోన్లు దూరం పెట్టేశామా అని దేవుడు మనల్ని ప్రశ్నించాడు పోయిన వారం. లోకంలో నాటడమే కాదు, సంఘములో కూడా మనల్ని దేవుడు నాటాడు. ఒకప్పుడు అనుజనులుగా విగ్రహారాధకులు పుట్టాం. ప్రభు మనల్ని పిలిచి రక్షించి వేలాది మంది కోట్లాది మందికి లేని ధన్యత నీకు నాకు ఇచ్చి ఆయన సన్నిధిలోకి తీసుకుని వచ్చి నేను నాటాడు ఈ మందిరంలో. ఎందరికో లేని భాగ్యం మనకు దొరికింది. ఈ సంఘంలో దేవుణ్ణి మనం సంతోషపరుస్తున్నామా? వాటికవే పెరిగే చెట్లు కొన్ని ఉన్నాయి. తుమ్మ చెట్లు, ముళ్ళ చెట్లు వాటికవే పెరుగుతాయి. పెరిగినాయి అంటే అనేకులు గాయపరుస్తాయి కానీ ఎవరు సంతోషపెట్టవు. హాని చేసే చెట్లు అవి. దేవుడు మనల్ని నాటాడు కాబట్టి, దేవుడు నాటాడు కాబట్టి మనం ఎవరికి హాని చేయకూడదు. మనం దేవుని సంతోషపరచాలి, దేవుని ఆనందింపజేయాలి, తృప్తిపరచాలి. మనల్ని పుట్టించినందుకు, మనల్ని బ్రతికించినందుకు, మనల్ని ఇంతవరకు భూమి మీద నిలబెట్టినందుకు దేవునిని సంతోషపరచుదుముగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఒక 3 రోజుల కిందట ఫాస్ట్ పోతున్న బండి మీద, నేను బైక్ మీద ఆడే
మన కాలనీలోనే. పోతుంటే పాస్టర్ గారిని ప్రార్థనలో దించాలని తొందరగా ముందుగానే మనం ఫాస్ట్ కనబడింది నాగరాజ. నాగుపాము అంటే నాకు భలే భయం, అదేందో తెలియదు. అది చూస్తే ఇక వణుకు వస్తుంది. రోడ్లో సగం నుంచి అవతల పక్కకు ఉంది ఆ పాము, పోతా ఉంది. ఇదంతా ఖాళీ ఉంది, పోవచ్చు కదా. నేను భయం వచ్చేసి ఆగిపోదామని 50-60 పోతుంటే ఎక్కడ ఆగద్దు బండి. దాని మీద అదిగాక ఇసుక మట్టి ఉంది, బాగా ఇసుక మట్టి. బ్రేక్ వేస్తే ఏమైందంటే స్లిప్ అయిపోయింది, స్కిడ్ అయిపోయింది. ఇంకా నాకు అర్థం కాల. తర్వాత గమ్ముగా అయిపోయా. దన డూమ్ డామ్ ఫళా 7 నుండి 6 దాకా ఈడ్చుకుంటూ పోయింది బండి. సరే నేను పడితే పడ్డాను అనుకున్నా. అది ఎట జరిగిందో ఏమో, అటు పోయే పాము మళ్ళీ వెనక్కి తిరిగింది. అది భయపడిపోయినట్టుంది. ముందుగానే ఆ పాము కోసమే నేను పడ్డా. దేవుడు దానికి ఏం చెప్పాడో ఏమో, మళ్ళీ వెనక్కి తిరిగింది. అది నేను కళ్ళు తెరిచి చూసేలకు ఏడం తెలుసా, నాకు బండికి మధ్యలో తిరుగుతుంది ఇట్ట. ఇంకెట్టుంటుంది చూడండి. దెబ్బలు ఎట్టుపోయినాయో కానీ ఎట్ట చేయాలి ఇది. ఓ నాయన, ఓ అమ్మ, ఈ పాము కిందకి ఎట్ట వచ్చింది, అది ఎక్కడో ఉండింది కదా. అంటే నేను పడ్డప్పుడు జారిపోయినప్పుడు నేను పాము దగ్గరికి వెళ్ళా. పాము దగ్గరికి వెళ్ళి తిరిగి మళ్ళీ ఈ పక్క వచ్చాం. పాము నేను ఇద్దరం కలిసి. అంత జరిగినా కూడా ఇదిగో బుక్కు పాము, నేను బైక్ అంతా దగ్గరే ఉన్నాం. అది మౌనంగా, దానికి ఏం తిరిగినట్టుగా, దానికి ఏం జరగనట్టుగా మౌనంగా లేచి అదట నా మధ్యలో నుంచి నేను కూర్చో ఉన్నా బండికి మధ్యలో మౌనంగా వెళ్ళిపోయింది పక్కకి. ఈరోజు హల్లిలు అయిపోయింది నాయన. పడింది ఒక ఎత్తు అయితే, ఈ పాము ఎట్నుంచి వచ్చింది ఎక్కడికి, ఈ పొయ్యే పాముగా పోకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చింది. నాకు ఇప్పుడు నేను ఈ మాటలు మీకు ఎందుకు చెప్పానంటే, మనం ఎంతవరకు బ్రతుకున్నామంటే కేవలం దేవుని కృప. ఎంతమందిని కరవలేవు పాములు, ఎంతమంది కరవలేదు. పాము మీద పడితే బండి ఖచ్చితంగా కరసద్ది. ఆడెవరు కనపడతాం కరసద్ది ఖచ్చితంగా. ఎట్లా దాని మీద బాగా బలంగా పడింది బండి. ఎట జరిగిందో ఏమో నాకు కళ్ళు మూసేసాను, స్మారకం లేదు. కానీ పడి డమెల్ అదొకటి అర్థం అవుతుంది, ఇంకేం అర్థం కావట్లే. చాలా పంచర్లు అయినాయి వెళ్ళారా, 3-4 పంచర్లు దాకా అయినాయి. ఏడొకటి మొత్తం పంచర్లు అయినాయి. దోక్కుంది అంతే, అంతకంటే ఎక్కువ పెద్ద దెబ్బ దేవుడు తగలని లేదు. ఎముకలు ఇరగటం, నొప్పులు రావటం, ఎముకలు ఇరిగిపోవటం, ఫ్రాక్చర్ అవ్వటం, ఇలా కొందరు జరుగుతాయి. దేవుడు ఇంతవరకు జాలేరా నీకు, పాము ద్వారా నీకు బుద్ధి చెప్పాలనుకున్నాడు ఏమో మొత్తం మీద. అందుకే ఈరోజు ఆడ ఆనందం తినకుండా స్లోగా వచ్చాం. 50లో వచ్చింది మేము ఆడ ఆనందం తినకుండా. భోజనంలో ఏమి అయిన తర్వాత తింటాం నాయన, వద్దండ్రి మేము ఫాస్ట్ పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 3 సంఘాల విశ్వాసులకి బాధ్యత వహించాలి నేను. బిడ్డలారా, నేనేమంటున్నానంటే, మనం యెహోవా నాటిన చెట్లం కాబట్టి మన బాధ్యత దేవునిదే. మన బాధ్యత దేవునిదే. దేవుడు మనల్ని సృష్టించాడు, మనం దేవుని సంతోషపెడుతున్నామా? ఇన్ని అద్భుతాలు కళ్ళ ముందే, పెద్ద దెబ్బలు తగలకుండా, కాళ్ళు ఇరిగిపోయి ఉంటే ఇంకా ఈరోజు మీకు నేను చెయ్యి ఇట్ట కట్టుకొని చెప్పుండే వాక్యాన్ని మీకు. నేను పోయిన ఫాస్ట్కి నేను కట్టుకున్నానులే, కొందరు ఇట్ట కట్టుకుంటారు, ఇంటే ఉంటుంది చెయ్యికిన. పాప వాళ్ళ బాధలు మన వాళ్ళేం అనకూడదు. మిమ్మల్ని ఇట్ట పెట్టుకొని ఇక నేను ఆ వాక్యం చెప్తాను తగిలించుకొని వినండి అనేది లేకుండా దేవుడు ఏమి ఫ్రాక్చర్లు కానివ్వకుండా కాపాడాడు నన్ను. నన్ను కాపాడిన దేవునికి 2 చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రాలు చెప్పండి ఒక నిమిషం. స్తోత్రం, 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 హల్లెలూయా. ఇంత మేలు చేశాడే మనకి, మన దేవుని సంతోష పెట్టాలా, బాధ పెట్టాలా చెప్పండి? ఆ లైట్ ఆరిపోయింది. మనము దేవుడు మనల్ని ఈ విధంగా బ్రతికిస్తున్నప్పుడు ల్యాంప్ ఆగిపోయింది అన్న, అవతల పక్క ల్యాంప్ ఒకసారి చూడు. వైర్ లూజ్ ఉందా? దీవెనక్క నువ్వు తగలుతున్నావు, దీవెనక్క పక్కకు జరుగు, కొంచెం పక్కకు జరుగు, కొరంత కదిలి అన్న, కరెంట్ కదిలి. దేవుని బిడ్డలారా, నేనేం చెప్తున్నానంటే, ఇంతగా మనల్ని కాపాడుతున్నప్పుడు దేవుడు మనకి ఎందరికో లేని భాగ్యాన్ని దేవుడు మనల్ని పిలిచి సంఘంలో నాటి బ్రతికించినప్పుడు మనం దేవుని కోసం నమ్మకంగా బ్రతకాలి కదా బిడ్డలారా. అలా నమ్మకంగా బ్రతకకుండా కొంతమంది ప్రభువుని బాధ పెడుతున్నారు. ఈ రోజు నుంచి మనం యేసయ్య కోసం నమ్మకస్తులంగా పరిశుద్ధతను కాపాడుకొని దేవుని కోసం బ్రతికి, ప్రార్థన మరువకుండా, బైబిల్ చదవడంలో ఆగిపోకుండా, ఫోన్లకు దూరంగా పోయి ఇవన్నీ పక్కన పెట్టి ప్రభువును సంతోషపెట్టినట్లు దేవుడు మనల్ని స్థిరపరిచి వర్ధిల్ల చేయును గాక.
మొదటిది దేవదారు వృక్షాలు, యెహోవా నాటిన చెట్లు. రెండో పాయింట్, ఇప్పుడు వచ్చాం మన పాయింట్లోకి. 15 నిమిషాలైంది మన పాయింట్లోకి వచ్చేసరికి. తీసి మళ్ళీ పెట్టన్నా, వేరే దాంట్లో పెట్టి అన్న. రెండో పాయింట్ బిడ్డ, రెండో పాయింట్ కీర్తనల గ్రంథం 148వ కీర్తన చూడండి. 148వ కీర్తన 9వ వచనం. 148వ కీర్తన 9వ వచనంలో ఏం రాయబడిందంటే, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, యెహోవాను స్తుతించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమస్తమైన దేవదారు వృక్షములారా యెహోవాను, డేవిడ్ ఏమంతలే, సమస్తమైన దేవదారు వృక్షములారా యెహోవాని స్తుతించండి. దేవదారు వృక్షాలు యెహోవాను స్తుతిస్తున్నాయంట. అమ్మ, చెట్లు దేవుణ్ణి స్తుతిస్తాయి, మీకు తెలుసా? చెట్లు ఏడు స్తుతిస్తాయి సార్, మా చెవిలో పూలు పెడతావు నువ్వు? అవును, చెట్లు దేవుణ్ణి స్తుతిస్తాయి ఆంధ్రయ, మనమే స్తుతించం దేవుణ్ణి. చెట్లు స్తుతిస్తాయి, చేమలు స్తుతిస్తాయి. చెట్టు చేమ అంటారు కదా, చతుష్పాద జంతువులు సృష్టిస్తాయి, కొండలు సృష్టిస్తాయి. మీకు విషయం తెలుసా? నేనేం తప్పు చేయలేదు రేపా, అటోని కాదు నేను అంటే ఈ యాప చెట్టు సాక్ష్యం చెప్పదు రేపు దేవుడికి. నేను చూశాను ప్రభువా, ఈడు మామూలుడు కాదు రేఖ, నేనే ఆడున్న తాటి చెట్టు సాక్ష్యం చెప్పదు దేవునికి. ఎవరికి? తాటి చెట్టు కింద రేఖ పట్టుకొని తాగి నేను తాగలేదని అబద్ధాలు చెబితే తాటి చెట్టు వస్తుంది దానికి, నేను చూశాను, నేనే సాక్ష్యం అని చెట్లు సాక్ష్యం చెప్తాయి. ఎందుకంటే చెట్లకు జీవం ఉంది, అవి దేవుడితో మాట్లాడతాయి, దేవుని స్తుతిస్తాయి. మనకు కనపడవు. కొండలు ప్రభును స్తుతిస్తాయంట, పర్వతాలు ప్రభును స్తుతిస్తాయి, అంతరిక్షం యెహోవాను ఘనపరుస్తుంది, భూమి యెహోవాను ఆరాధిస్తుంది. భూమి స్తుతిస్తుండే, చెట్లు స్తుతిస్తుండే, కొండలు స్తుతిస్తుండే, పర్వతాలు స్తుతిస్తుండే, కాకి పిల్లలు స్తుతిస్తున్నాయి, సింహం పిల్లలు స్తుతిస్తున్నాయి, సమస్త జంతుజాలం, జలచరాలు సమస్త మనకంటే ముందు లేచి ప్రభువును ఆరాధించిన తర్వాత వాటి పని స్టార్ట్ చేస్తాయి. ఒక్క దేవుని పోలికలో సృష్టించబడిన మానవుడు మాత్రమే సూర్యుడు పైకొచ్చిందాక. అందరే ఒక్క దేవుని పోలికలో సృష్టించబడిన నీవు నేనే ప్రభువును ఏం మాత్రం స్తుతించకుండా హ్యాపీగా ఎంజాయ్గా నిద్రపోయేది మనమే. ఇప్పుడు ప్రభు ఏమి నేర్పిస్తున్నాడంటే, దేవదారు వృక్షములు దేవుని ఎలాగో మహిమపరచుచున్నావో మనము కూడా దేవునిని మహిమపరచుటకే మనం పిలువబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతరిక్షం, ఆకాశం, భూమి, సముద్రం, పక్షులు, జంతువులు, చెట్లు సమస్తం దేవుని స్తుతిస్తున్నాయి. కానీ మనం స్తుతించలేకపోతున్నాం. అలా మనం స్తుతించలేకపోతే దేవుడు చాలా బాధపడతాడు బిడ్డ. అందరికంటే అసలు వీటన్నిటిని సృష్టించింది ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం? చెట్లు సృష్టించింది, జంతువులు సృష్టించింది, పక్షులు సృష్టించింది ఎవరి కోసం? సుబ్బారావు కోసమా? ఎవరి కోసం అక్క? ఏదైనా చూస్తున్నారు మీరు? మాకేం తెలుసు సార్, మాకేం తెలుసు? మన కోసమే. ఈ చెట్లు లేకపోతే మనకి ఈరోజు ఆక్సిజను మనం పీలుస్తున్నామే, లేక కానీ రా నాయన కానీ అన్నాడు. చూస్తున్నారు కొంతమంది, ఏందో చెట్లు ఒకటి పట్టుకొని వచ్చేటట్టుగా మాకేం తెలుస్తుంది అవన్నీ. ఈ చెట్లు లేకపోతే నీకు గాలి లేదు, జాంతానాయి తుమ్ గాలి జాంతానాయి. చెట్లు వల్ల మనకు ఆక్సిజన్. దేవుడు ఎందుకు నిర్మించాడంటే మనుషులు గాలి పీల్చుకొని బ్రతకాలని, జంతువులు గాలి పీల్చుకొని బ్రతకాలని. ఏ సార్ చెట్లు వల్ల గాలి వస్తుంది? అవును, మనం వదిలే గాలి ఏమో వాటికి గాలి, కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకుంటాయి, ఆక్సిజన్ మనకిస్తాయి. అందుకే చెట్లు పెంచమని ఇప్పుడు అందరు భలే చెప్తున్నారు. ఒక ఆయన ఒక చెట్టు, చిన్న చెట్టు నాటి, నాలాగా నాటండి చెట్లు అని. ఒక చెట్టు నాటండి. చెట్లు లేకపోతే వర్షాలు సరిగా టైంకి, చెప్పండి బిడ్డలారా చెప్పండి, చెట్లు లేకపోతే వర్షానికి సరిగా వర్షాలు మనకి పడవు, కరువులు వస్తాయి చెట్లు లేకపోతే. అందుకే అడవులు తరిగిపోయే కొలది మనకు కరువు పెరిగిపోతుంది. దేవుడు అన్నీ మన క్షేమం కొరకు నిర్మిస్తే మానవుడు జ్ఞానం ఎక్కువైపోయి నరుక్కుంటా పోతుండ అన్నిటిని. అడవులు, పొలాలు, చెట్లు, కొండలు, పర్వతాలు మన కొరకు దేవుడు నియమించాడు. కానీ అవన్నీ ప్రభుని స్తుతిస్తున్నాయి, కానీ మనం స్తుతించట్లేదు దేవుణ్ణి. ఉదయాన కనీసం ఒక అరగంట, ఆంధ్రేయ లతం వచ్చింది, ఎటుపోయింది లతమ్మ, రాలేదు ఆంధ్రేయ అంటుండ, ఉదయాన ఒక అరగంట దేవునితో గడిపిన అనుభవాలు జ్ఞాపకం ఉన్నాయి నీకు? ఒక అరగంట. 5 గంటలు లేస్తావు 5:30 దాకో, 5:30 లేస్తే 6 దాకో,
ఒక అరగంట సేపు దేవుని సందులో కూర్చొని చిన్న పాట పాడుకొని కొంచెం ఒక అధ్యాయం వాక్యం చదువుకొని ఒక 20 నిమిషాలు సంఘాన్ని గురించి, సంఘ బిడ్డల గురించి, సేవకులను గురించి, మందిరాన్ని గురించి, నీ కుటుంబం గురించి, నీ బంధువుల గురించి, నీ సమస్యల గురించి అన్ని ప్రభుత్వం చెప్పుకొని ఒక్క అరగంట ఉదయాన, అరగంట సాయంత్రం దేవుని స్తుతించే అలవాటు మనకు ఉందా? లోకంలో సంపాదన, డబ్బు, వెండి, బంగారాలు, పనులు. బిడ్డ చూసుకో, ఎంత బాధపడుతున్నాడు దేవుడు మనల్ని బట్టి, మనం సృష్టించినందుకు. మనం స్తుతించకపోతే దేవుడు చాలా బాధపడతాడంట బిడ్డ. ప్రతి గడియ, ప్రతి దినం మనం దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఏదన్నా పని చేసి మౌనంగా మనం బండి మీద వస్తున్నాం అనుకోండి, మౌనంగా ఉండకూడదు. బండి మీద పోయేటప్పుడు స్తోత్రం దేవుడు ఏమన్నా, దేవుడు మనోడు ఏమంటుండాలా? స్తోత్రాలు చెప్తా ఉంటా. స్తోత్రం, స్తుతి, హల్లెలూయా. మనసులోనైనా హల్లెలూయా, పాటస్తకు పాట పాడుతూ ఉండాలి. దేవానికి స్తోత్రం. మళ్ళీ ఏదైనా మాట్లాడితే కొంచెం మాట్లాడేసి మళ్ళీ ఖాళీ తిరిగితే మళ్ళీ స్తోత్రం. ప్రతి గడియ అది కదా దేవుడు కోరుకుంది. గృహాలలో గృహకోటాలు పెట్టుకొని ప్రభుని స్తుతించాలి. గృహకోటాలు సమయం వచ్చినప్పుడు చిన్న ప్రార్థనలు పెట్టుకోవటం, లేకపోతే సాయంత్రం పూట పిల్లలందరూ కూర్చొని ప్రార్థనలు పెట్టుకొని ప్రభుని స్తుతించాలా. ఇలా మందిరాలకు వచ్చి దేవుని స్తుతించాలి. వీధి సువార్తలకు వచ్చి దేవుని స్తుతించాలి. నియామక కోటాలు, సంఘంలో ఏదైనా ప్రార్థన జరిగినా, సభలు జరిగినా, మీటింగ్లు జరిగినా వచ్చి స్తుతించాలి. ఒక్కొక్కసారి అరణ్యంలోకి ఏకాంతంగా వెళ్ళిపోవాలి. ఏకాంత ప్రార్థన ప్రతి సాయంత్రం పూట చాప తీసుకొని ఊరికి బయటికి వెళ్ళి, ఖాళీ స్థలాలు ఉంటే అక్కడికి వెళ్ళి, పొలాల్లోకి వెళ్ళి ఏకాంతంగా ఆయన ఎవరు, ఇస్సాక్ గారు ప్రార్థన చేసినట్లుగా మనం కూడా వెళ్ళి, ఇట్లా అన్ని విధాలుగా మనము దేవుడిని స్తుతిస్తూ ఉండాలని దేవుని కోరిక. దేవదారు చెట్లే దేవుని స్తుతిస్తుంటే నువ్వు నేను స్తుతించాలా వద్దా? చెప్పండి అక్కలారా, స్తుతించాలా వద్దా? మనం స్తుతించట్లేదని ఆయన బాధపడుతున్నాడు. ఈ రోజు నుంచి ఆయన స్తుతిస్తారా, సంతోషపెడతారా? మీ ఇష్టం. దేవదారు చెట్లు యెహోవాను స్తుతించుచున్నవి, నీవు నేను సంగతి ఏంటి? మూడో పాయింట్ చూడండి బిడ్డలారా. దేవదారు వృక్షాల్లో ఇంకా మంచి విషయాలు చూడండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 6వ వచనం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, నదీ తీరమందలి తోట వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను. అది నీళ్ల యొద్దన ఉన్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి అని ఉంది అక్కడ. మూడోది, దేవదారు వృక్షాలు ఎక్కడ పెరుగుతాయి అంటే నీళ్ల యొద్ద. చెప్పండి తల్లి, ఎక్కడ? నేను చెప్పాను కదా, ఎన్ని నదులు మొత్తం లబానాన్ దేశంలో ఎన్ని నదులు మొత్తం పారింది? 19 నదులు పారుతా ఉంటే ఈ నదుల ఒడ్డున అసలు దేవదారు వృక్షాలు ఎక్కడ పెరగతాయి తెలుసా? నది ఎక్కడుంటే 2 కిలోమీటర్ దూరం పెరగవు, నది ఒడ్డునే వెళ్ళిపోతాయి అంతే. ఒక పర్వత శ్రేణి చెప్పాను కదా, పర్వత శ్రేణి, ఆ పర్వత శ్రేణి కిందే నది పారుతూ ఉంటుంది. ఆ నదిలో నుంచి నీళ్లు తీసుకొని పెరగతాయి చెట్లు. అవి ఎండిపోవడానికి మనలాంటి పెన్న నది కాదు, అది ఎండిపోవడానికి. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు? సముద్రంలో నుంచి వస్తున్నాయి కాబట్టి ఎప్పుడు నీళ్ళు ఎండిపోవు. కంటిన్యూ నీళ్ళు ఎప్పుడు ఉంటాయి కాబట్టి, నీళ్లు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి, జీవనది కాబట్టి ఆ చెట్లు ఎప్పుడు ఎండిపోబెట్టారు. ఎంత మంచి మాట. నదీ తీరమందలి లేదా నీళ్ల యొద్ద ఉన్న దేవదారు వృక్షముల వలె అంటే మూడో పాయింట్ ఏంటంటే, దేవదారు వృక్షములు నదీ తీరమందు నాటబడి వర్ధిల్లుచున్నవి అని రాసుకోండి. దేవదారు వృక్షములు నదీ తీరమందు నాటబడి వర్ధిల్లుతున్నాయి. ఇప్పుడు ఈ మాట ప్రకారం మనమేమి నేర్చుకోవాలంటే, నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం. బాంధవ్యన్న, నీళ్లు దేనికి సాదృశ్యం? మూడో పాయింట్ ఏం చెప్పాను? దేవదారు వృక్షాలు నదీ తీరమందు నాటబడి వర్ధిల్లుతున్నాయి. నీళ్ళంటే దేవుని వాక్యం, దేవుని వాక్యమే నీరు. మనము కూడా దేవుని వాక్యం అనే నీటి దగ్గర నాటబడాల. కీర్తన అందులో ఒక మాట రాయబడి 1వ అధ్యాయంలో 1వ కీర్తనలో, అతడు నీటి ఓరను నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. అతడు నీటి ఓరను నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నీటి ఓరను నాటబడిన చెట్టు, నదీ తీరమందు నాటబడిన చెట్టు. దేవదారు వృక్షాలు పెరిగేది కానీ పుట్టేది కానీ నదీ తీరంలోనే పుడతాయి. నీళ్ళకు దూరంగా అవి పెరగలేవు, ఉండలేవు. నీళ్ళు అంత సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి ఆ చెట్లు అక్కడ పెరుగుతాయి. నీవు నేను దేవదారు వృక్షాన్ని పోలి నడవాలనుకుంటే ఆంధ్రయ్య, మనం ఎదగాల్సింది ఎక్కడంటే వాక్యం అనే నీటి దగ్గర.
వాక్యము దగ్గర మనం ఎదగాలి, వాక్యాన్ని ఆధారం చేసుకొని వర్ధిల్లాలి. అసలు మనం వర్ధిల్లాలంటే దేవుని వాక్యానుసారంగా జీవిస్తేనే వర్ధిల్లుతాం. ఇంట్లో వాక్యం ఉండాలి, మందిరంలో వాక్యం ఉండాలి, వెళ్ళే ప్రతి చోట మనం వాక్యాన్ని కూర్చుకోవాలి బిడ్డ, కూర్చుకోవాలి. వాక్యం లేకపోతే ఖచ్చితంగా మనం ఎండిపోతాము. మనం జీవంగా సజీవంగా ఉండాలంటే మనకు వాక్యం కావాలి. అందుకే దేవుని వాక్యంతో మన స్నేహం కొనసాగించాలి. అందుకే ప్రతి ఆదివారం దేవుని మందిరికి వచ్చేటప్పుడు నోట్స్ పెన్ను తెచ్చుకోవాలి. ప్రతి అంశాన్ని తప్పకుండా చదువొచ్చిన ప్రతి ఒక్కరూ నోట్స్లో వ్రాసుకొని ఇంటికి వెళ్ళి మరలా ధ్యానం చేసి నోటిలో దేవుని వాక్యం నిండిపోవాలా, హృదయంలో దేవుని వాక్యం నిండిపోవాలా. యేసునామమున ఆమేన్ చెప్పండి గట్టిగా. నోరు హృదయం దేంతో నిండిపోవాలా? నీరు. వాక్యం అనే నీరు. నోరు తెరిస్తే వాక్యం, నోరు తెరిస్తే వాక్యం, నోరు తెరిస్తే వాక్యం. మీరు ఎక్కడ చూస్తున్నారండి? ఇంకా ఆహా అబ్బా అన్నట్టు చూస్తున్నారు. నేనేం చేయలేను, చెప్పాల్సిన మాటలు చెప్పాలి అనమాట. కొందరు చూడండి ఇన్ని నోట్సులు రాసుకుంటారు వాక్యాలు. మందిరంలో దైవజనులు చెప్పే వాక్యాలు రాసి నోట్స్ అయిపోతే మళ్ళీ నోట్స్ ఇన్ని నోట్స్. నేను చెప్తున్నాను కదా, రాబోయే రోజుల్లో మీకు ఆ నోట్సులే గతి. రాబోయే రోజుల్లో మీకు ఆ నోట్సులే గతి. బైబిళ్ళు కనబడిన పోలీస్ స్టేషన్లు వేస్తారు, బైబిల్లో కనబడిన పోలీస్ స్టేషన్లు వేస్తారు, ప్రార్థనలు కనబడిన పోలీస్ స్టేషన్లు వేస్తారు, కేసులు పెడతారు. బాప్తిస్మాలు ఇస్తే యావజ్జీవ కారాగార జైలు అంతే. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో బాప్తిస్మాలు ఇచ్చిన కనబడితే జైలు, యావజ్జీవ కారాగారం. మన ప్రియతమ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు 100 ఏళ్ళు బతకాల. ఏం పేరు? ఆయన పేరు చెప్పండి. అది యోగి ఆదిత్యనాథ్. మన ఆంధ్రప్రదేశ్ నుంచి సువార్త కోసం అక్కడికి వెళ్ళినటువంటి దైవజనులని ఇంచుమించుగా 100 మందికి పైగా జైలులో వేస్తున్నాడు ఇప్పటికి కూడా. ఇంకా వాళ్ళు జైల్లోంచి బయటికి రాలా. మనం చూడు హ్యాపీగా మధ్యాహ్నం పూట మందిరంకి వచ్చి ఏమి ఫోజులో మిమ్మల్ని అందరూ ఎత్తుకెళ్ళేసేయాలా? ఏడా ఈ ఫోజులు కొట్టే వాళ్ళందరిని ఎక్కడేయాలా? ఉత్తరప్రదేశ్ జైల్లో వేసేయాలా? మీకు తెలియటంలా బిడ్డ, దేవుని వాక్య విలువ మనకు తెలియటంలా. ఆంధ్రప్రదేశ్లో ఇంత సంతోషంగా 4 రాష్ట్రాలు, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఈ 4 రాష్ట్రాల్లోనే మనం ఫ్రీగా ప్రభుని ఆరాధించగలుగుతున్నాం. ఆల్రెడీ అన్ని రాష్ట్రాలు చుట్టుకుంటా ఉంది. ఒకవేళ 400 సీట్లు కానీ వచ్చి ఉంటే మన ఎలక్షన్లో మనకు కూడా వచ్చేసి ఉండేది, మనలో కూడా వచ్చేసి ఉండేది. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వస్తుంది. రాబోయే రోజులు మనకి మేలుకరమైన దినాలు కానే కాదు, మనకి రాబోయే రోజులు కష్టకాలమే. రాబోయే రోజులు మన కష్టకాలమే. తుమ్ ఆధార్ కార్డ్ హే బంద్ హే. ఇంకా రాబోయే రోజులు అదే జరిగేది. తు రేషన్ కార్డు హో బంద్ హే. ఈసా మసీహ్ ఆరాధన సే ఈ ఆరోగ్యశ్రీ కార్డు హే బంద్ హే, గలత్ హై అని చెప్తాడు ఇంకా మోడీ గారు. సార్ ఏం సార్ నువ్వు అన్ని లైవ్లో చెప్పేస్తున్నావా? ఇబ్బంది ఏమన్నా? అన్నీ తెలిసిన విషయాలు అందరికీ తెలుసు. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు వాళ్ళంతా. మనం వాళ్ళకి వ్యతిరేకం కాదు, వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మనం ఏది చేసినా రెడీ. నేనైతే రేషన్ కార్డులు తీసేసినా ఓకే, ఆధార్ కార్డులు తీసేసినా ఓకే, అసలు ఈ భూమి మీద నువ్వు బతకడానికి అర్హత లేదురా అన్నా కూడా ఓకే, నేనైతే రెడీగా ఉండా. మీరు ఆదివారం చర్చలకు వచ్చి తుమ్ రేషన్ కార్డు హో బంద్ హే అప్పుడు వేస్తారు. రేషన్ కార్డులు బందా? అయ్యా ఏసయ్య ఎవరో మాకు తెలియదు నాయన, మా రేషన్ కార్డులు తీయద్దు తండ్రి, 20 కేజీలు బియ్యం పెరిగి మేము మేము బతకలేదు తండ్రి నాయన, ఎవరు ఆ యేసు ప్రభు ఎవరో మాకు తెలియదు అంటారా? రేపు బైబిళ్ళు కనబడితే జైలు. యూట్యూబ్లో యేసు అనే పేరున్న వీడియోలన్నీ డిలీట్ చేస్తారు. క్రిస్టియన్ ఛానల్ ఏవి ఉండవు రాబోయే రోజుల్లో. మొత్తం యూట్యూబ్ మన భారతదేశంలో వరకు. మీకు నార్త్ కొరియా దేశం తెలుసు కదా, నార్త్ కొరియా. అది ఎక్కడుంది అని చూస్తున్నారు మీరు. నార్త్ కొరియా, ఉత్తర కొరియా, అంటే నార్త్ కొరియా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా. దక్షిణ కొరియా దేశమేమో దేవుని బిడ్డల దేశం, ఉత్తర కొరియా దేశమేమో వాడు మామూలోడు కాదు నాయన. కిమ్ ఉత్తర కొరియా దేశంలో 4 టీవీ ఛానళ్ళు ఉంటాయి. ఎన్ని ఛానల్ తమ్ముడా? ఆ 4 ఛానళ్ళలో కూడా అతని గురించే వార్తలు వస్తాయి. మర్యాద చూడాలా, ఇంకేమి అరగకూడదు. యూట్యూబ్లు పనిచేయవు, గూగుల్ పనిచేయదు. అసలు గూగుల్ కానీ ఓపెన్ చేస్తే, ఫోన్లు ఓపెన్ చేస్తే అయిపోతారు వాళ్ళంతే. వాళ్ళు అసలు రావు, మొత్తం బ్యాన్. బయట ప్రపంచంతో వాళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళ దేశంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఒక హింసాత్మకమైన పరిపాలన, నియంత. ఎదురు తిరిగితే చంపేయటమే, అంతే. ఎదురు తిరిగి చంపేయటమే. ఆడపిల్లల భయంకరంగా వేదన.
గుండెలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్నారు. యేసు అనే పేరు అక్కడ వినపడిందంటే నెక్స్ట్ మినిట్లో దిగదు బుల్లెట్ పాయింట్ బ్లాక్లో. ఆడ క్రీస్తు గల్లత్ హై, ఆడ యేసు జాంతానాయ్. 4 ఛానల్ రన్ అవుతుంటాయి. రేడియోలు ఉండాలా, టీవీలు ఉండకూడదు. మన ఇళ్లలో టీవీలు ఉండకూడదు, ఓన్లీ రేడియోలే ఉండాలి. ఆ రేడియోలో కూడా అతని ఛానలే రన్ అవుతుండాలా, ఆ దేశానికి సంబంధించిన ఒకటే రన్ అవుతుండాలి, అంతే, ఏది పెట్టకూడదు. ఇవన్నీ మనకు ఎక్కడో జరిగే కాదు బిడ్డలారా, మన పక్క దేశాలు జరుగుతున్నాయి. చైనాలో బైబిల్ లేవు ఇప్పుడు తెలుసా? చైనాలో ఏం లేవన్నా బైబిల్ లేవు. రష్యాలో బైబిల్ లేవు. కమ్యూనిస్ట్ దేశాలు విపరీతంగా వేధిస్తున్నాయి దేవుని బిడ్డల్ని. ఈ మధ్యకాలంలో ఒక వీడియో మీరు చూసేదో చూడలేదో, వాట్సాప్లో బైబిల్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు గుండె కత్తుకొని ఏడుస్తున్నారు గట్టిగా, వాళ్ళకి ఆ బైబిల్ కనబడకపోయేసరికి. మనకు కూడా రాబోయే రోజులు అయ్యే వస్తాయి. అమెరికాలో ట్రంప్ గారు కానీ ఈసారి గెలవకపోతే తొందరగా వస్తాయి మనకు ఆ రోజులు. మనకి ఇంకా అమెరికాను చూసి అందరూ భయపడుతున్నారు. క్రైస్తవానికి హాని చేయకుండా ఎందుకు భయపడుతున్నారంటే అమెరికా ఒప్పుకోదు, ఖచ్చితంగా మన మీద యుద్ధాలకు వస్తుంది, మన మీద శాంక్షన్లు విధిస్తారని అటు అరబ్ కంట్రీస్ వాళ్ళు ఇటు అందరూ కూడా భయపడుతున్నారు. అమెరికా ప్రభావం తగ్గిగానే అమెరికా మంటలో కలిసిపోయిందంటే ఇంక మనం లెక్క చేసేవాళ్ళు లేరు. అప్పుడు తొలి రోజులు మళ్ళీ వస్తాయి మనకి. ఆ రోజు నీకు వస్తే ఇక నీ దగ్గర మిగిలేది ఈ నోట్స్లు ఒక్కటే, ఎవరికి తెలియకుండా లోపల దాచిపెట్టుకొని అప్పుడప్పుడు చదువుకొని నువ్వు వాక్యం వినాలి తప్ప. పాస్టర్లు కనపడరు. పాస్టర్లు అందరూ తొలి రౌండ్లోనే వేస్తారు. ఎక్కడక్క ఏడా, ఏయ్ మీరు ఇంతకుముందు చర్చిపోవాలి కదంట కదా, ఏయ్ అబద్ధం చెప్ప, ఏయ్ మీ పాస్టర్ ఎవరు? మా పాస్టర్ ఎవరు లేరు. ఏయ్ చెప్పు, పాయింట్ బ్లాక్లు కనిపెడు, మా పాస్టర్ ఇస్రాయల్ పాస్టర్ ఎక్కడ ఉంటాడు? అదిగో ఆడుంటాడు ఆ కిసాన్ నగర్ దగ్గర దెయ్యాలు చెప్పంట, మాకు తెలియదు, అక్కడ అడగబండి ఎవరు ఇస్రాయల్ పాస్టర్, వెళ్ళిపోయావు ఆడకొచ్చి, ఎవరు ఇస్రాయల్ పాస్టర్? నేనేనాయా, ఏయ్ నిన్ను జైలు వేస్తా. ఓకే రెడీ, నేను రెడీ, నేను వెళ్ళిపోతా. పాస్టర్లు అందరిని ఎత్తుకులాడేస్తారు. ఇంక మీకు వాక్యం చెప్పేది ఎవరు? ఆ రోజు మీరు రాసుకున్న ఈ నోట్స్లే మీకు పనిచేస్తాయి. సార్ ఇవన్నీ ఇప్పుడే జరుగుతాయా, కాస్త లేట్ ఉంటుందా? మన పిల్లల తరం వల్లనే ఖచ్చితంగా జరుగుతాయి, కానీ జరగకుండా ఉండేది మాత్రమే ఉండదు. ఒకవేళ మన రోజుల్లో వస్తే ఇక మన దరిద్రం అనుకోవాలా? దరిద్రం ఎందుకు అనుకోవాలి బిడ్డ? అప్పుడు కదా పొట్టెంతో గట్టి గింజలని తెలిసేది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు భయపడాలి? మనం భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగా దేవదారు వృక్షానివి అయితే ఈ రోజు నుంచి ప్రభును స్తుతించడం మానకూడదు. ఖాళీ సమయాలు దొరికినప్పుడు ముసలమ్మ ముచ్చట్లు వేస్ట్ మాటలు మాట్లాడే కంటే స్తోత్రం 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 అని దేవునితో గడపాలి. పుస్తకాలు తెచ్చుకోండి, బుక్స్ చదువుకోండి, ఎక్కువగా దేవుళ్ళు బలపడాలి. మనం దేవదారు వృక్షాలు, దేవుని స్తుతించే చెట్లు బిడ్డలారా. మూడో చెప్పాను కదా, ఏనది? దేవదారు వృక్షాలు నదీ తీరమందు నాటబడి వర్ధిల్లుతున్నాయి. నీరు దగ్గర మనం నాటబడాలి. దేవుని వాక్యం చెప్పాను కదా, నోట్స్లు రాసుకోవాలి. ఒకవేళ వాక్యం చదువు రాకపోతే మైండ్లో పెట్టుకోవాలా, లేకపోతే నేర్చుకో. నీ కూతురు దగ్గర నేర్చుకోలేవు నువ్వా? ఏమక్క ఇస్తారక్క? ఇప్పుడు నేర్చుకోవచ్చు మనం చదువు. మన వాళ్ళకి టైం లేదు, ఇంట్రెస్ట్ ఏముంది, నువ్వు నేర్చుకో. 2-3 నెలల కల్లా మొత్తం చదువు. నువ్వు బైబిల్ చదువుతావంతే 3 నెలల కల్లా. అయితే పట్టుదల ఉండాలా. ఆలు గుణింతాలు ఏమండి, ఇంకోటి ఏమంటారు అట్లే, ఒత్తులు గుణింతాలు ఒత్తులు నేర్చుకున్నామంటే బైబిల్ చదివేయచ్చు మనం. ఇంట్రెస్ట్ లేదా మనకి బిడ్డ? దేవుని వాక్యము దగ్గర మనం నాటపడాలి, లేకపోతే ఎండిపోతాం, దేవుని దూరం అయిపోతాం. మన నోరు మన హృదయం దేవుని వాక్యంతో నిండిపోయి ఉండాలి. అందుకే దావీదు గారు చెప్పారు, దేవా నీ వాక్యమే నా పాదాలకి, చెప్పండి, దేవా నీ వాక్యమే నా పాదములకు దీపం, అదే నా త్రోవకు వెలుగు. మీకు తెలియదమ్మా, దేవుని వాక్యం లేకపోతే మనం బ్రతకడం కూడా కష్టం. మన జీవితాలకు వెలిగించేదే దేవుని వాక్యం. అందుకే ఆ వాక్యం చేత మన బ్రతుకును సరిచేసుకుంటూ మనం దేవుడితో సాగాలి. ఆ రీతిగా దేవదారు వృక్షముల వలె నదీ తీరమందు అనగా నీటి దగ్గర నాటబడిన చెట్లలాగా దేవుడు మనల్ని మార్చునుగాక. ఇప్పుడు 3 చెప్పా, త్వరగా చెప్పండి. ఒకటి దేవదారు వృక్షాలు యెహోవా నాటిన చెట్లు. 2 దేవదారు వృక్షాలు ఏం చెప్పాను? కాదు 2 ఏం చెప్పాను? దేవునిని స్తుతించే చెట్లు. దేవదారు వృక్షాలు దేవుని స్తుతించే చెట్లు. 3వది, ఈ చెట్లు నదీ తీరమందు నీళ్ల దగ్గర నాటబడి పెరగతాయి, వర్ధిల్లుతాయి. రైట్. 4వ సంగతి చూడండి. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనంలో ఏముందంటే, 17:23, ఇజ్రాయేలు దేశములోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును. ఇజ్రాయేలు దేశంలోని
ఎత్తైన పర్వతము మీద నేను దానిని నాటగా శ్రేష్టమైన దేవదారు చెట్టగును. అంటే దీని అర్థం ఏంటంటే దేవదారు వృక్షములు బహు ఎత్తైనవి అని. దేవదారు వృక్షాలు ఎట్లా ఎట్లా పొట్టియా ఎత్తుయా? పోయిన వారం చెప్పాను తల ఎన్ని అడుగులు అది 200 అడుగుల నుంచి మొదలుకొని 800 అడుగుల ఎత్తు దాకా పెరుగుతాయి. అందుకే ఆ పర్వతం 2500 అడుగులు, అప్పుడు 2.5 కిలోమీటరు, 2500 మీటర్ల ఎత్తు. ఏది? పర్వతాలు, లెబానోన్లో ఉన్న పర్వత శ్రేణి. అంటే 2.5 కిలోమీటర్ ఎత్తు. అక్కడ నుండి ఇంకా ఎత్తు ఎదుగుతాయి. 800 అడుగులు ఎత్తు దిగితే మేఘాల మధ్యలో ఉంటాయి ఆ చెట్లు, మేఘాలకు తగలుతాయి అన్నమాట. పెట్టారా? అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవదారు చెట్లు ఎత్తైన చెట్లు. దేవదారు చెట్లు ఎత్తైనవి, బహు ఎత్తైనవి వృక్షాలు. ఏమి నేర్చుకోవాలి దీని నుంచి ఆత్మీయంగా? మనం ఏం నేర్చుకోవాలంటే, కొంతమంది ఏమంటుంటారంటే, బా చాలా ఎదిగిపోయే తమ్ముడు నువ్వు అంటుంటారు. చాలా ఎదిగిపోయే తమ్ముడు నువ్వు. సిస్టర్ అన్న, నువ్వు చాలా ఎదిగిపోయావన్నా, నువ్వు ఒకప్పుడు చాలా కిందకు ఉండేవాడు కానీ, దిగులు ఉండేవాడు కానీ, ఇప్పుడు చాలా బాగా ఎదిగిపోయావనా? ఎప్పుడు అంటారు ఆ మాట? లోకరీత్యా ఎదిగిపోయావు అనే మాట ఆశీర్వాదానికి సూచన అన్నమాట, ఆశీర్వాద సదృశ్యం. ఒక అతను బాగా అభివృద్ధి చెందితేనో, మంచి స్థాయికి వెళ్తేనో, చాలా ఎదిగిపోయాడు అతను అంటారు. అంటే ఎత్తు ఎదగడాన్ని ఆశీర్వాదంతో పోలుస్తారు లోకంలో. కానీ ఆత్మీయ కోణంలోకి వచ్చినప్పుడు ఎత్తుగా ఎదగడం అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధతలో ఎదుగుట, భక్తిలో ఎదుగుట, నీతిలో ఎదుగుట, యథార్థతలో ఎదుగుట, పవిత్రతలో ఎదుగుట. ఇంకా చెప్పాలంటే అందరికీ మాదిరికరముగా జీవించేంత ఎత్తుకి ఎదగాల అన్నలాగా ప్రార్థన చేయాలి. అక్కలాగా మనం జాగ్రత్తగా ఉండాలి, అక్కలాగా చీర కట్టుకోవాలా, అక్కలాగా మొత్తం కప్పుకోవాలా, అక్కలాగా లిమిట్గా ఉండాలి, అన్నలాగా మాట్లాడాలి, అన్నలాగా జాగ్రత్తగా ఉండాలి, అన్నలాగా, అక్కలాగా, తమ్ముళ్ళలాగా అని ఇతరులకు మాదిరికరంగా జీవించగలిగినంత ఎత్తుకి ఎదగాలి మన దేవదారు వృక్షాలమైన మనం. అంత ఎత్తుకి ఎదగాలంటే దేవునితో లోతైన సహవాసం. వెళ్ళారా? ఆ లోతైన సహవాసం ఉన్న వాళ్ళే అంత ఎత్తుకి ఎదగతారు. దేవుని కొరకు ప్రత్యేకించబడిన జీవితం ఇదే కదా ఎత్తుకి ఎదగటం అంటే. దేవుని కోసం మన జీవితాన్ని ప్రత్యేకించుకోవాలి లోకంతో నుంచి. ప్రభావభరితమైన భక్తి మన గ్రామాన్ని, మన వీధిని, మన ఇంటిని, మన సమాజాన్ని, మన సంఘాన్ని కూడా ప్రభావితం చేయగలిగేంత లోతైన భక్తిలోకి ఎదగటం, ఇతరులకు మార్గదర్శిగా ఆదర్శవంతంగా మారటం, దీన్నే ఎత్తుగా ఎదగడం అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తుమ్ నే క్యా బోల్ కత్తే హో? అర్థమవుతుందా డేవిడ్? నేను తమిళ్ మాట్లాడుతున్నానా, హిందీ మాట్లాడుతున్నా, తెలుగు మాట్లాడుతున్నానా? నేను తెలుగే మాట్లాడుతున్నా అనుకుంటున్నాను నేను. అర్థమైంది కదా బిడ్డలారా? ఎత్తు ఎదిగే చెట్లు, దేవదారు వృక్షములు బహు ఎత్తుగా ఎదిగే చెట్లు. మనం కూడా ఎత్తుకు ఎదగాలి. ఎంత ఎత్తుకు ఎదగాలంటే ఇతరులు నిన్ను చూసి తెలుసుకునేంత ఎత్తుకు ఎదగాలి. ఇతరులకు మనం మార్గదర్శకంగా మారే అంత ఎత్తుకు ఎదగాలి. ఒకప్పుడు ఆంధ్రేయ బాగా పాడేవాడు, ఒకప్పుడు ఆంధ్రేయ చాలా చక్కగా ఉండేవాడు. ఆంధ్రేయను చూసి కాలనీలో ఉన్న యవనస్తులు అందరూ ప్రభు కోసం తిరిగారు. మరి ఇప్పుడు ఆంధ్రేయ ఎలా ఉన్నాడో నాకు తెలియదు. ఒకప్పుడు దీవెనక్కను చూసి అందరూ తెలుసుకున్నారు. ఒకప్పుడు లేఖను చూసి చాలా ఎక్కువ మాట్లాడుకున్నారు. అబ్బా వాళ్ళు ఏందో, వాళ్ళ భక్తి ఏందో, వాళ్ళ స్థితి ఏందో, అబ్బా ఏందమ్మా అన్నారు. మరి ఇప్పుడు ఎలా ఉన్నారో నాకు తెలియదు. ఒకప్పుడు చందనం చూసి ఒక రకంగా మాట్లాడుకున్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారో నాకు తెలియదు. ఒకప్పుడు ఇస్రాయల్ పాస్టర్ గురించి ఒక రకంగా మాట్లాడుకున్నారు, చాలా బాబు, ఇప్పుడు ఎలా ఉన్నారో తెలియదు. ఎత్తుకు ఎదగడం అంటే అర్థమైందంటే ఇతరులు మనల్ని చూసి తెలుసుకోవాలి, ఇతరులు మన నుంచి నేర్చుకోవాలి. చెల్లా, అంత ఎత్తుకు నిన్ను ఎదగాలని ఈరోజు దేవుడు దేవదారు చెట్టు ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, నిజంగా మనం ఎదిగామా పడిపోయామా? చెప్పండమ్మా. అందరం పడిపోయి ఉన్నాం, చాలామంది పడిపోయి ఉన్నాం. కొందరు చూసి అన్యజనులు ఏమంటున్నారంటే, ఒరే ఏందిరా మొన్నటిదాకా అట్టున్నాడు కదా, మళ్ళీ పడిపోయినట్టున్నాడు. అంతేనా మీరు? దేవుడి బిడ్డలు అందరూ కొంతకాలం అట్టుంటారు, కొంతకాలం ఇట్టుంటారు, ఏంది మీరు? ఉంటే మాలాగానే ఉండండి అన్నారంట ఈ మధ్య అక్కడ ఒక ఆయన. ఉంటే మాలాగా ఉండండి, అట్టేంది ఇట్టేంది, ఎట్టో కట్టు ఉండాలా. అన్యజనులు సిగ్గుదేస్తున్నారు దేవుని బిడ్డలకి. ఇంకెప్పుడు వాళ్ళు మనం చూసి నేర్చుకుంటారు? ఇంకెప్పుడు వాళ్ళు మన ద్వారా ప్రభుని చూస్తారు? దేవదారు వృక్షాలు తమ జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నాయి దేవునికంతే. మేము ఎత్తుకు ఎదగతాం. ఎంత ఎత్తుకు ఎదగతామంటే మమ్మల్ని చూసి నేర్చుకుని ఎత్తుకు ఎదగతాం. బిడ్డ, అంత ఎత్తుకు ఎదగాలంటే పరిశుద్ధతలో ఎదగాలి, మాదిరిలో ఎదగాలి, దేవునితో లోతైన సహవాసం ఉండాలి, ప్రత్యేకించబడిన జీవితం కలిగి ఉండాలి, ప్రభావవంతమైన భక్తి చేయాలి. అలా చేసినప్పుడు అందరికంటే ఎత్తుగా నీవు కనబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరమగీతాల్లో ఒక మాట రాయబడింది, 10,000 మందిలో నా ప్రియుడు
అతి సుందరుడు. 10,000 మంది పెట్టి నా ప్రియుడు వాళ్ళ మధ్యలో పెడితే ఈజీగా గుర్తుపడతాను నా ప్రియుడిని. ఎందుకంటే వాళ్ళందరికంటే ప్రత్యేకంగా అందమైన వాడు నా ప్రియుడు అంటది షూలమ్మీతి. షూలమ్మీతి అంటే సంఘం కదా. యేసుక్రీస్తు వారిని 10,000 మందిలో పెట్టిన అలా గుర్తించవచ్చు మనం. ఆయన పవిత్రత, ఆయన పరిశుద్ధత ఎవరు సాటి ఆయనకి. ఈ గ్రామంలో, ఈ లోకంలో, ఈ సమాజంలో, ఈ సంఘంలో ఉన్న నీవు నేను కూడా అలాగే బ్రతకాలి కదా. ఆ స్థాయికి బ్రతికేటట్లు దేవుడు మనందరికీ కృప అనుగ్రహించును గాక. ఐదోది బిడ్డలారా, ఐదోది పరమగీతాల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. ఎన్నైతే అన్ని ఆపేసుకుందాం మనం టైం చూసుకొని బిడ్డలారా. పరమగీతాల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో ఏముందంటే, ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీయలొలుకుచున్నట్టున్నవి, నీ జిహ్వ క్రింద మధుక్షీరములు కలవు, నీ వస్త్రముల సువాసన, తీసారా అని చదవండి, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ వస్త్రముల సువాసన ఎలా ఉంది? లెబానోను సువాసన. లెబానోన్ అని చెప్పాను కదా, లెబానోన్ దేశంలో సువాసన ఎందుకు ఉంది? లెబానోనులో ఉన్న దేవదారు వృక్షాలకి సువాసన ఉందన్నమాట. దేవదారు వృక్షాల నుంచి వచ్చే వాసనే ఆ సువాసన. లెబానోను సువాసన లాగా నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉందని పరమగీతాల గ్రంథంలో సొలొమోను గారు రాశారు. అంటే లెబానోనులో సువాసన అంత ఎక్కువగా ఉందన్నమాట. ఒక మాట చెప్పాలంటే ఐదోది ఏంటంటే, దేవదారు వృక్షములు సువాసన కలిగిన చెట్లు. రాసుకోండి, దేవదారు వృక్షములు సువాసన కలిగిన చెట్లు. ఇప్పుడు దీని నుంచి మనం ఏమి నేర్చుకోవాలా? సువాసన అంటే పరిమళభరితమైన సాక్ష్య జీవితానికి సాదృశ్యం. పరిమళభరితమైన సాక్ష్య జీవితం బిడ్డ అంటే మన సాక్ష్యం సువాసనలాగా వెళ్ళాలి ప్రజల్లోకి. మన వస్త్రాలు దేవదారు చెట్లకున్న సువాసన వలె పరిమళించాలి, ఆఘ్రానించాలి సువాసన. ఇంకా మీకు అర్థం చెప్పాలంటే, పౌలు గారు సువార్త చేసేటప్పుడు పౌలు గారి సువార్తలో క్రీస్తు సువాసన ఉండేదంట. క్రీస్తు సువాసన, ఆయన చెప్పే మాటల్లో నుంచి క్రీస్తు అనే సువాసన ప్రజల్లోకి వెళ్ళేది. మన జీవితంలో కూడా ఇలాగే దేవుని సువాసన ఉండాలి, క్రీస్తు అనే సువాసన ఉండాలి మన జీవితంలో కూడా. అప్పుడు మనలో నుండి వెళుతున్న క్రీస్తు అనే సువాసన అనేక దుర్గంధభరితమైన జీవితాలకి వెలుగునిచ్చి క్రీస్తు సువాసన వాళ్ళలో నింపుతాం. ఆ సువాసన పీల్చుకున్నటువంటి ఆ ప్రజలు బ్రతుకుతారు. వారు మన ద్వారా సువాసన యొద్దకు ఆకర్షించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలో నుంచి బయటికి వెళ్ళాల్సిన సువాసన ఏంది? ఏ సువాసన? క్రీస్తు అనే సువాసన. మనం సువాసనడానికి ఏం వాడతాం చెప్పండి? ఏం కొట్టుకుంటాం? పెర్ఫ్యూమ్, సెంటు, పెర్ఫ్యూమ్ కొట్టుకుంటాం. వాసన రావాలి, నా దగ్గర చెడు వాసన ఉండకూడదని. మంచిదే. వస్త్రాలు చెడు వాసన రాకూడదని సువాసన మరి సెంటు కొట్టుకుంటున్నామే. లోకస్తుల మధ్య, దుర్గంధభరితమైన ప్రజల మధ్య తిరుగుతున్న నీవు నేను, వాళ్ళకి మనలో నుండి ఒక వాసన వెళ్ళాలి కదా. వాళ్ళు మనలో నుంచి ఒక వాసన పీల్చుకోవాలి. వాళ్ళ కోసం ఏం కొట్టుకోవాలి మనం? అందుకే మనలో నుండి క్రీస్తు అనే సువాసన వాళ్ళు పీల్చుకోవాలా. పౌలు గారిలో నుండి క్రీస్తు అనే సువాసన అనేకులు ఎలా పీల్చుకున్నారో, నీలో నుండి నాలో నుండి క్రీస్తు అనే సువార్త వాసనని ప్రజలు పీల్చుకొందురు గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, మనోహరమైన ఆధ్యాత్మిక జీవితం జీవించేవాళ్ళు, పరిశుద్ధ జీవితం జీవించేవాళ్ళు, మనోహరమైన సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా దేవుని సువాసనని ప్రజలకు అందించే దేవదారు చెట్ల వంటి వారుగా మారిపోతారు. నీవు నేను దేవదారు చెట్టు అని ఎప్పుడు చెప్పుకోవాలంటే, ఆ చెట్టులో ఉన్న సువాసన ప్రజలు పీల్చుకుంటున్నట్లుగా నీలో నాలో ఉన్న యేసు అనే సువాసన ఆటోమేటిక్గా ప్రజలు పీల్చుకోవాలి. అప్పుడే నీవు నేను దేవదారు చెట్లం అవుతాం. ఇంకొక మంచి మాట చెప్పమంటారా? బాగా డబ్బున్న వాళ్ళకి ఏదైనా ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చినాయి అనుకోండి, లంగ్స్కి సంబంధించిన జబ్బులు వచ్చాయి అనుకోండి, తర్వాత గుండె జబ్బులు వచ్చాయి అనుకోండి, ఆపరేషన్ చేసేటప్పుడు వాళ్ళు చెప్తారంట డాక్టర్లు, ఏమండి కొన్ని రోజులు మీరు లెబానోన్కి వెళ్ళి ఉండొస్తే మంచిది, ఒక 2 నెలలు ఉండిరండి, అక్కడ మీ వ్యాధి త్వరగా క్యూర్ అయిపోద్దని చెప్తారంట డాక్టర్లు. అలా ఎందుకు చెప్తారంటే, ఆ లెబానోన్లో వస్తున్న ఆ వీచే ఆ సువాసన, ఆ చెట్ల నుంచి వచ్చే సువాసన మన గుండెకి, మన ఊపిరితిత్తులకి చాలా ఆరోగ్యం అంట పెట్టారా. అందుకే ఊపిరితిత్తుల వ్యాధులోళ్ళు, గుండె జబ్బులోళ్ళు, బాగా డబ్బున్నోళ్ళు ఆ దేశంలోకి వెళ్ళి ఒక 2 నెలలు ఉండొస్తుంటారు, ఆ వాసన పిలుచుకొని వస్తుంటారు. అది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన డాక్టర్ చెప్పే సత్యం. జబ్బులు, గుండె జబ్బులతో బాధపడే వాళ్ళు ఆ దేశానికి వెళ్ళి 2 నెలలు ఉండొస్తారు. అట్లా అంత ఆరోగ్యం అంటే పెట్టారు ఆ గాలి. అబ్బా, నీలో నుంచి నాలో నుంచి అటువంటి గాలి వెళ్తుందా ప్రజలకి? మనల్ని చూసి వాళ్ళు ఏమి నేర్చుకుంటున్నారంటే, వాయమ్మ పెద్ద పెద్దోళ్ళే పడిపోయి ఉన్నారు అక్కడ, మనదేముంది ప్రార్థన, కీర్తన, ఆర్ధన, స్తోత్రం, ఆత్మ.
పెద్ద పెద్దోళ్ళే పడిపోయి ఉన్నారు, మనది ఏముంది? అది మనం ఇచ్చే సువాసన, మనం ఇచ్చే గాలి ఎట్టుంటుందంటే వాళ్ళు పడిపోయారు, మనం పడిపోదాం. మనం నిలబడిదేంది? పలానా పాస్టరే పడిపోయాడు, పలానా పాస్టరే పడిపోయాడు, పలానా పెద్ద ఆయనే పడిపోయాడు. పడిపోయిన వాళ్ళనే చూసుకుంటారు కానీ నిలబడిన వాళ్ళు చూడరు ఎప్పుడు కూడా. నీవు నిలబడితే నీ ద్వారా గ్రామం అంతా నిలబడతారు. నీలో నుండి సువాసన ప్రజలు పీల్చుకోవాలి. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. లెబానోనులో వస్తున్న దేవదారు చెట్ల సువాసన గుండె జబ్బులను సైతం తగ్గించేస్తుంది, అంత మంచి సువాసన. మరి నీలో నాలో వచ్చే సువాసన కొంతమందినైనా బాగు చేస్తుందా బిడ్డ? కొంతమందినైనా బాగు చేస్తుందా? ఆలోచించుకో ఒకసారి. ఎన్ని చెప్పాను మొత్తం అని? ఇప్పటికీ 5 చెప్పాను కదా. 6 చూసుకోండి, మళ్ళీ గుర్తు చేసుకుందామని. 6 కీర్తనల గ్రంథం 80వ కీర్తన 10వ వచనం 11వ వచనం. కీర్తనల గ్రంథం 80వ అధ్యాయం 80వ కీర్తన 10వ వచనం 11వ వచనం. అక్కడ ఏముందంటే దాని నీడ అన్నప్పుడు దేవదారు వృక్షం నీడ. దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించను, దాని తీగలు సముద్రము వరకు వ్యాపించను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించను. దేవదారు చెట్లు ఎలా వ్యాపిస్తాయో విస్తరిస్తాయో రాశాడు ఇక్కడ దేవుడు. అంటే 6వ పాయింట్ ఏంటంటే దేవదారు చెట్లు ఉన్న దగ్గరే ఉండకుండా విస్తరిస్తాయి. బాగా దేవదారు చెట్లు విస్తరిస్తాయి. ఆ ఎత్తైన పర్వత శ్రేణి మీద మనం ఆ చెట్లు చూస్తున్నప్పుడు మనకు పర్వతాలు కనపడమంటన్నా, చెట్లు మాత్రం కనపడతాయి. అంటే ఆ చెట్లు కొండను ఏం చేసేయి? కప్పేసేయి. అంత విస్తారంగా పెరిగిన చోట నుండి అక్కడే ఉండకుండా దాని కొమ్మలు విస్తారంగా వ్యాపిస్తాయి. ఇదిగో యూఫ్రటీస్ నది దాకా దాని కొమ్మలు దాని రెమ్మలు వ్యాపిస్తాయని రాశాడు ఇక్కడ. అంటే ఆ చెట్టు అంత పొడుగ్గా పెరగద్ది, ఒక చోట ఎత్తు పోద్ది, వెడల్పు పోద్ది అనమాట, బాగా విస్తరిస్తుంది. కొండల్లో కూడా కప్పగిన చెట్లుగా మారిపోతాయి అవి. అందుకే దేవదారు చెట్లు విస్తరిస్తాయని. దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే దేవదారు చెట్ల కొమ్మలు కొండను కప్పేంత విస్తారంగా ఎలా మారతాయో, అది పెరుగుతున్న చోట నుండి విశాలమైన స్థలానికి ఎలా విస్తరించి కప్పుతుందో, అలాగే నీవు నేను బాప్తిస్మం తీసుకున్న రోజు ఎలా ఉంటామో అలాగే ఉండకుండా ఆత్మలో కూడా మనం అలా వర్ధిల్లుతూ విస్తరిస్తాయి వెళ్ళాలి భక్తిలో. దేవదారు చెట్టు నాటిన చోటనే ఉండిపోయి పొట్టిగా ఉండిపోకుండా ఎలా విస్తరిస్తుందో, భక్తిలో కూడా మనం నానాటికి వర్ధిల్లాలి, విస్తరించాలి, కప్పేయాలి ఆ ప్రాంతాన్ని మన భక్తి చేత. అందుకే యోహాను పత్రికలో దైవజనుడు రాస్తాడు, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావని రాయబడింది. ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి. దేవదారు చెట్లు విస్తరిస్తాయి అన్నప్పుడు మనమే కదా దేవదారు చెట్లుమి. మనం కూడా ఆత్మలో వర్ధిల్లాలి, భక్తిలో వర్ధిల్లాలి, పరిశుద్ధతలో వర్ధిల్లాలి. మనం మన ప్రాంతాన్ని కప్పగలిగేంత స్థాయికి మనం వర్ధిల్లాలి, ఎదగాలి, విస్తరించాలి. బైబిల్ గ్రంథంలో కొంతమంది విస్తరించారు బిడ్డలారా, రాసుకోండి. యోసేపు గారు బానిసగా తన యాత్రను ప్రారంభించాడు ఐగుప్తు దేశంలో. ఒక బానిసగా దేశంలో అడుగుపెట్టాడు. దేవుడు ఆ వ్యక్తిని ఎంతవరకు విస్తరింపజేశాడంటే ఆ దేశానికి ఆహార మంత్రిగా ఉండే అంత, ఆ దేశానికి ఐగుప్తు దేశానికి 2వ అధికారిగా దేవుడు విస్తరింపజేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బానిస ఎక్కడ? ఐగుప్తు దేశానికి 2వ అధిపతి ఎక్కడ? ఎంత విస్తరణ చూడండి. ఒకప్పుడు దిక్కు దశ లేకుండా, ముక్కు ముఖం లేకుండా, ఎవడో తెలియకుండా వచ్చిన ఆ దేశం అడుగుపెట్టిన ఈ వ్యక్తి ఈ రోజున ఐగుప్తు దేశానికే 2వ అధికారి. అది ఊరకే జరుగుతుందా? ఎంత విస్తరింపజేశాడు దేవుడు ఆ వ్యక్తి. నిజంగా గొర్రెల కాపరిగా తన జీవితాన్ని ప్రారంభించిన దావీదు చక్రవర్తిగా విస్తరించాడు. ఎట్లన్నా గొర్రెల కాపరిగా తన జీవితాన్ని ప్రారంభించిన దావీదు గారు చక్రవర్తి. ఇంచుమించుగా 40 దేశాలు కప్పం కట్టే దావీదు గారికి చక్రవర్తిగా దేవుడు దావీదు గారిని విస్తరింపజేశాడు బైబిల్లో. బబులోను సామ్రాజ్యంలోనికి బానిసగా అడుగుపెట్టిన దానియేలు గారిని, బబులోను సామ్రాజ్యంలో బానిసగా అడుగుపెట్టిన దానియేలు గారిని దేశం మీద 3వ అధిపతిగా దేవుడు ఆశీర్వదించాడు. మరి వీళ్ళందరినీ విస్తరింపజేసినప్పుడు నిన్ను నన్ను విస్తరింప చేయడా? ఎందుకు చేయడు? ఒకప్పుడు మోషే సేవకుడిగా, మోషే పరిచారకుడిగా జీవితాన్ని ప్రారంభించిన యెహోషువ చివరికి ఇజ్రాయేలుకి నాయకుడు అంత స్థాయికి విస్తరించాడు. ఇశ్రాయేలుకి నాయకుడు అయ్యాడండి. ఒకప్పుడు మోషే సేవకుడు, ఇప్పుడు ఇశ్రాయేలు నాయకుడు మరియు యెహోవా సేవకుడు కూడా. ఇంతగా వర్ధిల్లారు మన బైబిల్ గ్రంథంలో మన పితరులంతా. ఒకప్పుడు ఎబ్బేజు సహోదరులందరికంటే తక్కువ స్థాయిలో ఉండేవాడు, ఇప్పుడు ప్రార్థన చేసి సహోదరులందరికంటే హెచ్చుగా మారాడు.
ఇంతమంది వర్ధిల్లు విస్తరిస్తే, దేవుని బిడ్డ నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొంది నువ్వు నేను 10 సంవత్సరాలు అయింది, ఇంకా అలాగే ఉండిపోయామే, ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది అంటే వాళ్ళకి మన తేడా ఏంటంటే వాళ్ళు ఈ లోకాన్ని వద్దనుకున్నారు, ఈ లోకాన్ని వెలివేశారు, ఈ లోకాన్ని విసర్జించారు, ఈ లోకం మాకు యోగ్యమైంది కాదనుకొని నడువులు కట్టుకొని ప్రభు కోసం గట్టిగా నిలబడ్డారు కాబట్టి అంతవరకు వారు విస్తరించగలిగారు. మనం లోకమంతటిని సంపాదించుకొని ప్రాకులాడుతున్నాం కాబట్టి మనం ఇంకా ముందుకెళ్ళలేదు. ఈ రోజు నుంచి అయినా దేవుడు నాటిన చోట నుండి విస్తరించి కొండలను కప్పగలిగేంత విస్తారమైనటువంటి సమృద్ధిలోనికి దేవుడు మనల్ని అందరినీ నడిపించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ఒకటి ఫస్ట్ ఏంటమ్మా? దేవదారు వృక్షాలు యెహోవా నాటిన చెట్లు. దేవదారు వృక్షాలు యెహోవాను స్తుతించే వృక్షాలు. దేవదారు వృక్షాలు నదీ తీరమందు నాటబడి వర్ధిల్లే చెట్లు. దేవదారు వృక్షాలు బహు ఎత్తైన చెట్లు. 5వది దేవదారు వృక్షాలు సువాసన కలిగిన చెట్లు. 6వది దేవదారు చెట్లు విస్తరించే చెట్లు. 7వది యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం ముగిచేస్తా పెట్టారా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఇంకో 2 విషయాలు చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనంలో 31:7 యెహెజ్కేలు గ్రంథం 31:7 ఏముందంటే, ఈలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలములున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదాయను. అబ్బా, ఇప్పుడు 7వది ఏంటంటే దేవదారు వృక్షములు అందమైన చెట్లు. ఏ చెట్లటనా? అందమైనవి, బ్యూటిఫుల్. సెడార్ ట్రీస్ ఆర్ బ్యూటిఫుల్. దేవదారు వృక్షాలు అందమైన చెట్లు అండి. దేవుని ప్రజలైన నీవు నేను కూడా లోకం దృష్టికి దేవుని దృష్టికి సౌందర్యం గలవారిగా మారిపోవాలా. దేవుని ప్రజలు దేవదారు చెట్లంత సౌందర్యం గలవారికి కనబడాలి. సౌందర్యం కనబడాలి నీలో నాలో. అది బాహ్య సౌందర్యం కాదు, అది లిప్స్టిక్లు తెచ్చుకునే వల్ల సౌందర్యం కాదు, అవి ఇవి తగిలించుకోవడం వల్ల వచ్చే సౌందర్యం కాదు. బిడ్డలారా, లోకస్తులు మరి ధరించుకుంటున్నట్లుగా చేసుకున్నట్లుగా ఆ మేకప్లకి ఆ సౌందర్యం కాదు ఇది అంతరంగ సౌందర్యం. మన నీతి, విశ్వాసం, పరిశుద్ధత, యథార్థత, క్రమమైన ప్రార్థనా జీవితం, ఇవన్నీ కలిపి మనము దేవుని దృష్టికి బహు అందంగా కనబడేటట్లు చేస్తాయి. బైబిల్ గ్రంథంలో షోలమ్మీతి అని పరమగీతాల్లో కనబడి ఆమె ఏమంటదంటే, నేను నల్లని దాననైనను బహు సౌందర్యవంతురాలను రాయబడింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చూపునకు నేను నల్లగా ఉన్నాను కానీ, చూపునకు నేను బ్లాక్గా ఉన్నాను కానీ నేను సౌందర్యవంతురాలని ఆత్మలో. షోలమ్మీతి అంటే సంఘం. బిడ్డలారా, మనం చూపుకి పైకి బాగలేకపోవచ్చు కానీ అంతరంగంలో మాత్రం మనం బహు సౌందర్యవంతులవి. ప్రభు అదే చెప్తున్నాడు, మీరు దేవదారు వృక్షములు అంత అందంగా కనబడాలి నా దృష్టికి. అలా కనబడాలంటే బాహ్య అలంకరణ తగ్గి అంతరంగ అలంకరణ పెరగాలి. బిడ్డలారా, బాహ్య అలంకరణ తగ్గించాలి, అంతరంగ సౌందర్యం పెంచుకుంటే మనం దేవదారు వృక్షం అంత అందంగా సౌందర్యంగా దేవుని దృష్టికి కనబడతాం. షోలమ్మీతిలాగా బయటికి నల్లగా అంతరంగం మాత్రం సౌందర్యంగా ప్రభు దృష్టిలో కనబడుతుంది. ఈ రీతిగా దేవుని దృష్టికి అందముగా కనబడు ధన్యత మనందరికీ ప్రభు ప్రసాదించును గాక. ప్రార్థనా పరులు దేవుని దృష్టికి ఎలా కనపడతారు? అందంగా. సాక్ష్యాన్ని కాపాడుకునే వాళ్ళు అందంగా కనబడతారు. రోషంగా దేవుని కోసం నిలబడ్డ వాళ్ళు అందంగా కనబడతారు. ప్రభు కోసం లోకంతో రాజీ పడకుండా తమను తాము ప్రత్యేకించుకున్న వాళ్ళు అందంగా కనబడతారు. ప్రభుకి అంతరంగ అలంకరణ, అంతరంగ అందం కావాలి. మరి మీ విషయమై మీరు ఏం తీర్మానం చేసుకుంటారు ఆలోచించుకోండి బిడ్డలారా. 8వ సంగతి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 9:10 ఏముందంటే, యెషయా గ్రంథం 9:10 వారు ఇటుకలతో కట్టినది పడిపోయాను, చెక్కిన రాళ్లతో కట్టుదము రండి, రావి కర్రతో కట్టినది నరకబడెను, వాటికి మారుగా దేవదారు కర్రను వేయుదము రండని అతిశయపడి గర్వముతో చెప్పుకొనుచున్నారు. అంటే రాళ్లతో కట్టింది, ఇటుకలతో కట్టింది పడిపోయింది, చెక్కిన రాళ్లతో కడదాం రండి, కర్రతో కట్టింది నరకబడిపోయింది, వాటికి మారుగా దేవదారు కర్రతో కడదాం రండి అని మాట్లాడుకుంటారంట గర్వంతో, అతిశయపడి. ఎందుకంటే దేవదారు వృక్షములు చాలా దృఢమైనవి. రాసుకోండి, దేవదారు వృక్షములు చాలా దృఢమైనవి. డీప్లీ రూటెడ్ అంటే దాని వేర్లు కిందకి దిగిపోతాయి అన్నమాట, అంత గట్టిది. అందుకే సొలొమోను గారి దేవుని మందిరానికి ఏ కర్రలు వాడాడు చెప్పండి? దేవదారు కర్రలు. దావీదు గారు తన నగరు కోసం దేవదారు కర్రలు. సుందరమైన స్మెల్ వస్తుంటాయి, సువాసన వస్తుంటాయి, గట్టివి కూడా. సంవత్సరాల పాటు ఏమాత్రం కూడా దెబ్బతినకుండా, ఏ పురుగు తను కొట్టకుండా అంత ఏమండి
మంచి మంచి దృఢం అన్నమాట. అందుకే ఆ కర్రలు అంత కాస్ట్, అందుకే ఆ చెట్లు అంత వెల, ఎంత డబ్బైనా. ఇప్పుడు మనకు టేకు టేకు ద్వారాలు, టేకు తలుపులు, టేకు అంటారే, టేకు చెట్లు మన దగ్గర విలువైన చూస్తారు కదా, అంతకంటే కొన్ని వందల రెట్లు విలువైనవి దేవదారు రాణులు అనమాట. అందుకే అంత కాస్ట్. అందుకే ఆ దేశస్తులు అమ్ముకొని అంత బాగా డబ్బు సంపాదించుకున్నారనమాట. దేవదారు వృక్షాలు చాలా దృఢమైనవి. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలా బిడ్డలారా? దేవదారు కర్ర గట్టిది, ఎప్పటికీ వంగదు, పాడవదు, చాలా కాలం పాడవదు, స్థిరమైనది, బలమైనది. ఎలాగ రాసుకోండి మీరు, దేవదారు కర్ర గట్టిది, వంగనిది, పాడవనిది, స్థిరమైనది, బలమైనది, మన్నికైనది, ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. మన్నిక అంటే పటుత్వం అనమాట. బలమైనది, స్థిరమైనది, పాడవనిది, వంగనిది, గట్టిది. ఇన్ని సుగుణాలు ఉంటే ఎవరు డబ్బు తక్కువ పెడతారు చెప్పండి? ఇంత ఎక్కువ గుణాలు ఉన్నాయి కాబట్టి దానికోసం ఎంత డబ్బైనా కొంటారు దాన్ని. సేమ్ ఆత్మీయంగా దేవదారు వృక్షాలను పోలి ఉన్న నీవు నేను కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు మనకు ఎదురైనా మనము కదలకుండా గట్టిగా, స్థిరముగా, బలముగా, మన్నిక కలిగి బలమైన స్థితిలో నిలిచే దేవుని కోసం గట్టిగా నిలబడాలని దేవదారు వృక్షాలు మనకు బోధిస్తున్నాయి ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవదారు కర్ర ఎంత దృఢమైనదో భక్తిలో నీవు నేను అంత దృఢంగా ఉండాలి. దేవదారు కర్ర ఎంత గట్టిదో, ఎంత వంగకుండా ఎలా గట్టిగా ఉంటుందో మన శ్రమల్లో కూడా ప్రభు కోసం అంత గట్టిగా ఉండాలని దేవదారు వృక్షాలు బోధిస్తున్నాయి మనకి పాఠాలు. ఆ రీతిగా బ్రతికే కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, కరెక్ట్ గంట అయింది. ఇంక 2 విషయాలు ఉన్నాయి, చెప్పేస్తే అయిపోద్ది. మనం వేరే వాక్యం మనం మాట్లాడుకుందాం తర్వాత. అవి కూడా రాసుకోండి. 9వ వచనం, 9వ పాయింట్, యెషయా గ్రంథం 9:10. మరలా యెషయా గ్రంథం 9:10లో ఏముందంటే బిడ్డలారా, దేవదారు వృక్షములు దీర్ఘకాలం బ్రతుకుతాయి. దీర్ఘకాలం. ఇప్పుడు చదివాం కదా, రావి కర్రతో బదులుగా దేవదారు కర్ర వేద్దానని. దేవదారు వృక్షాలు దీర్ఘకాలం బ్రతుకుతాయి. దేవదారు చెట్లు ఎక్కువ కాలం బతుకుతాయి. అందుకే వాటి కర్రలు అంత గట్టిగా, బలంగా, దృఢంగా ఉంటాయి అన్నమాట. దేవదారు వృక్షాలు చాలా ఎక్కువ సంవత్సరాలు బతుకుతాయి బిడ్డలారా. ఈ మధ్యకాలంలో రీసెంట్గా మరి శాస్త్రవేత్తలు పరీక్షలు జరిపారు, ఈ చెట్లు ఎన్ని సంవత్సరాలు బతుకుతాయని. అక్కడ కొన్ని చెట్లను చూస్తే 2200 సంవత్సరాల నుంచి బతుకున్నాయంట చెట్లు ఇప్పటికి కూడా. ఎన్ని సంవత్సరాలమ్మా? ఎన్నో కనులే కానీ తొందరగా కానీ ఆయన చెప్పి తీసుకొని వచ్చే మమ్మల్ని 2200 సంవత్సరాలు ఇప్పటికీ. అంటే యేసు ప్రభు వారి కంటే ముందు నుంచే ఉన్నాయి చెట్లు, ఇప్పటికి కూడా బతుకున్నాయంట అక్కడ. చెట్టు అన్ని సంవత్సరాలు బతుకుంటుందని ఎలా చెప్పగలుగుతారు? చెట్టు జీవితకాలం ఎలా తెలుసుకోవచ్చు అంటే, మన కర్తమ చెట్టునో మన వేప చెట్టునో అడ్డంగా కోసామనుకోండి, అడ్డంగా నరికేమనుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చూడండి, ఎప్పుడైనా అడ్డంగా కోసామనుకోండి, ఆ చెట్టు మీద నల్లగా రౌండ్లుగా ఉంటాయి. చూడండి సార్ ఎప్పుడైనా. వాటిని వార్షిక వలయాలు అంటారు అన్నమాట. వార్షిక వలయాలు. చెట్టుకి సంవత్సరం వయసు వచ్చిందంటే ఒక రౌండ్ వస్తుంది, దాంట్లో 2 సంవత్సరాలు బతికిందంటే ఇంకో రౌండ్ వస్తుంది, 3 సంవత్సరాలు బతికి ఇంకో రౌండ్ వస్తుంది. అట్లా ఎన్ని రౌండ్లు ఉంటే ఆ చెట్టు అంతా మధ్యలో ఒక రౌండ్, దానికి పక్కన ఒక రౌండ్, దాని పక్కన ఒక రౌండ్, దాని పక్కన ఒక రౌండ్. ఆ కొయ్యికి, ఆ మొద్దుకి అన్ని రౌండ్లు ఉంటాయి. ఎన్ని రౌండ్లు ఉంటే అన్ని సంవత్సరాలు దాని ఆయుష్. ఇలా దేవదారు వృక్షాన్ని అడ్డకోతగా కోసినప్పుడు చూసినప్పుడు 2200 రౌండ్లు ఉన్నాయంట దానికి, వార్షిక వలయాలు. అంటే అంత దీర్ఘకాలం, అంత వయసు దానికి. ఇప్పుడు మనకు అదేం నేర్పిస్తుంది అంటే, ఈ లోకంలో ఒకవేళ మనం భౌతికంగా 70 సంవత్సరాలకు, 50కో, 60కో మరణించినా రెండవ మరణం మనకు ఉండదు. ఆరని అగ్నిగంధకాలతో మండే గుండం మనకు ఉండదు. కానీ ఈ భూమి మీదే 1000 సంవత్సరాలు దేవుడితో మనం జీవిస్తాము. ఆ తర్వాత యుగ యుగాలు లెక్కింపలేని సంవత్సరాలు మనం ప్రభుతో బతుకుతాము. ధైర్యం తెచ్చుకోండి. మేము 2000 సంవత్సరాలు బతికేమని మేము సంతోషపడట్లా. మీరు రాబోయే రోజుల్లో మాకంటే ఎక్కువ సంవత్సరాలు మీరు నిత్యత్వంలో బతుకుతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన నివాస స్థలమైన యుగయుగాలు దేవుడితో నివాసం ఉండే ఆ ప్రాంతానికి మీరు చేరుకోండి. మీరు మాకంటే ఎక్కువ సంవత్సరాలు బతుకుతారని దేవదారు వృక్షాలు మనకు ధైర్యం చెప్తున్నాయి. 2200 సంవత్సరాలు బతికే దేవదారు చెట్లు, 2000 సంవత్సరాలకు పైగా బతుకున్న ఒలివు చెట్లు కూడా ఉన్నాయి మనకి యెరూషలేం ప్రాంతంలో. అంత వయసు వాటికి. మనకేమో 50 సంవత్సరాలు వచ్చినాయి, ఒక్క లాభం లేదు దేవుడు మన వల్ల.
ఒక్కొక్కరికి 40 వచ్చాయి, 30 వచ్చాయి, 20 వచ్చాయి, 50 వచ్చాయి, 70 వచ్చాయి, కొందరికైతే ఏం లాభం లేదు దేవుడికి. అది ఎన్ని సంవత్సరాలు బతికితే అంత ఎక్కువ ఆశీర్వాదం ప్రజలకి. ఎట్లారా దాని వాసనే జబ్బులు బాగు చేస్తాను చూసుకోండి, అది ఎంత మంచిదో. అయిపోయిందా? పదోది దేవుడి కోసం సిద్ధంగా ఉండాలి. ఇంకా ఆపేటట్లేలే నాయన, ఈసారి ఆపేటట్లేడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 31:7 రాసుకోండి. యెహెజ్కేలు గ్రంథం 31:7లో ఈలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలములున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదా. ఇంత చెప్పాను కదా అందమైన చెట్టు అని. ఇప్పుడు 10ది ఏంటంటే దేవదారు చెట్లు నీటి తడి ఉన్న చోట లేదా తేమ ఉన్న చోట లేదా నీరు ఉన్న చోట పెరుగును కనుక ఇవి అగ్ని తాకిడికి ఏమాత్రం గురి కావు. దేవదారు చెట్లకి మనం నిప్పంటించినా కూడా కాలం, ఎందుకంటే అవి నీళ్లలో పెరుగుతున్నాయి. నీటి తడి, నీటి సాంద్రత ఎక్కువగా ఉంది కాబట్టి అగ్ని కూడా వాటిని కాల్చలేదంట. అబ్బా వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. దేవదారు వృక్షములు నీటి తడి ఎక్కువగా ఉన్న చోట పెరుగుతున్నాయి కాబట్టి ఆ ఆకుల్లో రెమ్మల్లో ఉన్న నీటి తడిని బట్టి అగ్ని ముట్టించినా కూడా కాలం అంటుకోండి. ఇంకా అంటే ఈ 10వ విషయం మనకేం తెలియజేస్తుంది? దేవదారు వృక్షాల లాగా మనం కూడా దేవుని వాక్యములో దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాం కాబట్టి ఏ శ్రమలో కూడా ఇక మనల్ని కదిలించలేనంతగా మనం బ్రతకాల. అగ్ని దేవదారు వృక్షాలని ఏం కాల్చలేదు, ఎందుకంటే నీటి వాటి కాండాల్లో రెమ్మల్లో మొక్కల్లో నీరు పేరుకుపోయింది కాబట్టి ఏ అగ్ని వాటిని కాల్చలేకపోతుంది. మనలో దేవుని సన్నిధి దేవుని వాక్యం గూడు కట్టుకుపోయినాయి కాబట్టి మనల్ని కూడా ఏ శ్రమలు కదిలించలేవు. అందుకు ప్రబలమైన కారణం ఏంటంటే మనం నాటబడింది వాక్యమనే నీటి యోరన. అది కారణం. ఆ రీతిగా దేవుడు మనల్ని నడిపించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏం చెప్పాను ఇందాక? ఏం చెప్పాను? మీ మొఖాలు చూడకుండా చెప్పేస్తాను నేను ఇక్కడ. మీ మొఖాలు చూడను. దేవదారు చెట్లు నీరు ఉన్న చోట పెరుగుతాయి కాబట్టి అగ్ని వాటిని ఏమీ చేయలేదు. 11ది ఇది గుర్తుపెట్టుకుంటారా? రాసుకో, నాకు తెలియదు. ఇంకా పరమగీతాల గ్రంథం 4:6లో ఏముందంటే, పరమగీత గ్రంథం 4:6లో ఏముందంటే, ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. అబ్బా, ఈ దేవదారు పర్వతాలు ఏమంటారంటే గోపరస పర్వతాలు, సాంబ్రాణి పర్వతాలు. చెప్పాను కదా, వాసన, సాంబ్రాణి వాసన. అబ్బా, దేవుని చిత్తమైతే మనందరూ లెబానోను దేశంకి వెళ్ళుదాం గాక. నమ్మిన వాళ్ళు ఆమేనండి. ఎక్కడికి వెళ్దాం మనం? లెబానోను దేశానికి వెళ్ళాలి. ఈ దేవదారు చెట్లు చూడాల. ఛార్జీ మీది పెట్టినా నేను పెట్టినా ఎవరు పెట్టినా మొత్తం మీద మనం వెళ్ళి తీరాల్సిందే. గోపరస పర్వతాలు, సాంబ్రాణి పర్వతాలు. అబ్బా, అయితే ఇప్పుడు నుంచి మనం ఏం నేర్చుకోవాలా? దేవదారు చెట్లు ఎట్టి వ్యాధినైనను ఎదుర్కొనగలవు అని రాసుకోండి. దేవదారు చెట్లు ఎట్టి వ్యాధినైనా ఎదుర్కొంటాయి. ఏ వ్యాధి వీటిని ఏం చేయలేదు. ఎందుకంటే ఈ చెట్లలో నుండి వస్తున్న సాంబ్రాణి వాసన, ఈ చెట్ల నుండి వస్తున్న సువాసన ఏ పురుగులు కూడా తన ఎద్దకు చేరనివ్వదంట. కాబట్టి అసలు ఆ చెట్లకు వ్యాధులే రావు. ఆ చెట్లకు ఏ మందులు కొడాల్సిన అవసరం లే. ఏందన్నా ఇది? ఇట్టాడు చెట్లు కూడా భూమి మీద ఉన్నాయా? ఆ చెట్ల నుంచి వస్తున్న సువాసన పురుగులు తన ఎందుకు రానిదంట. కాబట్టి ఏ వ్యాధి సంభవించదు. అలాగే మనలో నుంచి వస్తున్న క్రీస్తు అనే సువాసన ఏ పాపాన్ని మన యొద్దకు చేరనివ్వదు, ఏ శాపాన్ని మన దగ్గరకు దరి చేరనివ్వదు. మనలో నుంచి సువాసన వస్తుంటేనే, మనలో నుంచి వస్తున్న క్రీస్తు అనే సువాసన ఏ పాపాన్ని ఏ శాపాన్ని మన దగ్గర చేరనీయకుండా చేస్తుంది. దేవదారు వృక్షాల మాదిరిగా మనము కూడా ఎట్టి వ్యాధులను ఓర్చుకోగలిగి ఎదుర్కొనగలిగే చెట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీరేమనుకోకపోతే లాస్ట్ మాట, ఇంకా తప్పన మాట, ఇంకా తప్పను, ఇదే లాస్ట్ ఫైనల్. తర్వాత బైబిల్ మూసేయండి. యెహెజ్కేలు గ్రంథం 31:6లో, యెహెజ్కేలు గ్రంథం 31:6లో ఏముందంటే, బిడ్డలారా చదువుదాం. ఆకాశ పక్షులన్నీ దాని శాఖలలో గూళ్ళు కట్టుకొనెను, భూజంతువులన్నీ దాని కొమ్మల కింద పిల్లలు పెట్టాను, దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించాను. చూసారా? ఆ చెట్టులో పక్షులు గూళ్ళు పెట్టుకుంటున్నాయి, జంతువులు పిల్లలు వేస్తున్నాయి, దాని కింద ప్రజలు నివసిస్తున్నారంట. అంటే దాని అర్థం ఏంటంటే లాస్ట్ 12ది, దేవదారు వృక్షాలు అనేక పక్షులకి, జంతువులకి, భూజనులకి ఆశ్రయ స్థానంగా మారిపోయింది. దేవదారు చెట్టు, దేవదారు వృక్షం ఆవాసంగా మారిపోయాయి ప్రజలకి. అలాగే ఈ వృక్షం ఎలాగైతే అనేక జంతువులకి, పక్షులకి ఆవాసంగా మారిపోయిందో మనము కూడా అనేకులకి ఆసరాగా మారుదుముగాక. పేదలకి,
అనాథలకి, అవసతలో ఉన్నవారికి, రోగులకి, పాపంలో పడిపోయిన వారికి, సాతాను బంధకాలలో ఉన్నవారికి, జీవితంలో ఓడిపోయిన వారికి, అన్ని జనులకు సైతం మనం ఒక ఆవాసంగా, ఒక నివాసంగా, ఒక ఆశ్రయంగా మారాలి. వీళ్ళందరూ మన దగ్గర రాగలగాలి. మనమే వాళ్ళకు ఒక దిక్కుగా మారాలా. దేవదారు వృక్షం ఎలాగైతే ప్రజలకి ఒక ఆవాసంగా మారిందో, మనము కూడా ఈ లోకంలో ఓడిపోయిన వారికి, పడిపోయిన వారికి, దిగుల్లో ఉన్న వారికి, వేదనలో ఉన్న, ఏడుపులో ఉన్న వారికి, పేదలకి, దరిద్రులకి నీవు నేను ఒక ఆవాసముగా మారుదుము గాక. ఇలా మారితేనే మనం నిజమైన దేవదారు చెట్ల లాంటి వాళ్ళం అవుతాం. దేవుడు చెప్పాలనుకుంది, నేను చెప్పాలని మీకు చెప్పేశాను. ఇప్పుడు మనమే తీర్మానించుకోవాలి. దేవదారు చెట్లలాగా మారదామా? 12 విషయాలు చెప్పాను మీకు నేను. అన్ని సుగుణాలే. ఏ చెట్టులో కూడా లేనని శ్రేష్టమైన సుగుణాలు పెట్టారా. ఏంటి దేవదారు చెట్టు యొక్క మహిమ? గుండె జబ్బులను సైతం బాగు చేయగలిగిన మహిమ. నీవు అనేక మంది బాగు చేయవాడుగా మారాలి. ఆ కృప దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.